హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనము స్పీషీస్ కాన్సెప్ట్ గురించి చదివాము. అంటే స్పీషీస్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఒక ఆర్గానిజమ్స్ గ్రూప్ సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్నిటిని ఒక స్పీషీస్ ఒక జాతిలో పెట్టడం జరుగుతుందని చెప్పాము, అవునా? సో అది డిస్కస్ చేసుకున్నాము. నౌ వీ విల్ స్టార్ట్ విత్ బయోడైవర్సిటీ. సో డైవర్సిటీ అంటే డిస్ట్రిబ్యూషన్, అంటే లైఫ్. బయో అంటే లైఫ్, డైవర్సిటీ అంటే డిస్ట్రిబ్యూషన్. లైఫ్ అంతా కూడా డిఫరెంట్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూట్ అయింది, అవునా? సో చూడండి, ఇప్పుడు మన విలేజ్లో చూసుకున్నాం. మన విలేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. బఫెలో ఉంది, కౌస్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయి, అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో అలా డిఫరెంట్ యానిమల్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అనమాట. సో అవన్నీ కూడా డిఫరెంట్ స్పీషీస్. మళ్ళీ డాగ్స్ అన్నీ ఒక స్పీషీస్లోకి, ఒక జాతిలోనికి రావడం జరుగుతుంది. యానిమల్స్ అంటే పిగ్స్ అన్నీ ఒక దాంట్లోకి వస్తాయి, కౌస్ అన్నీ ఒక దాంట్లోకి వస్తాయి. సో అలా డిఫరెంట్ స్పీషీస్ ఉండడం జరిగిందనమాట. ఓకే, సో నంబర్ ఆఫ్ స్పీషీస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ అన్ ఏరియా ఈజ్ కాల్డ్ బయోడైవర్సిటీ. ఓకే, సో బయోడైవర్సిటీ చూద్దాం. ఇట్ రేంజెస్ ఫ్రమ్ మైక్రో మాలిక్యూల్స్ విత్ ఇన్ అ సెల్ టు ఈకోసిస్టమ్. అంటే లోపల ఉన్నటువంటి సెల్లో ఉన్నటువంటి మైక్రోమాలిక్యూల్స్ అంటే ఏంటి? కెమికల్స్. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, వీటన్నిటితోటే ఏర్పడతాయి, అవునా? వాటిని మనం మైక్రో మాలిక్యూల్స్ అంటాం. ఫ్యాట్స్. సో ఇవన్నీ ఏంటి? ఎలిమెంట్స్. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, వీటితోనే ఏర్పడతాయి. సో ఆ మైక్రో మాలిక్యూల్స్ నుంచి ఈకోసిస్టమ్ వరకు, జీవావరణ, ఒక జీవావరణ తీసుకుంటే అంతవరకు కూడా చేంజెస్. అంటే చూడండి, ఇప్పుడు ఒక సెల్ నుంచి టిష్యూస్ ఏర్పడ్డాయి, టిష్యూస్ నుంచి ఆర్గాన్స్ నుంచి ఆర్గాన్ సిస్టమ్స్ ఏర్పడ్డాయి. సో అలా అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ టిష్యూస్. ఈ సెల్ ఎలా ఫామ్ అయింది? మైక్రో మాలిక్యూల్స్. కెమికల్, ఇప్పుడు ఇవేం లేవు, కెమికల్ ఎలిమెంట్స్ ఏంటి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఇవన్నీ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ అన్నీ కలిసి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ మాలిక్యూల్స్ వీటన్నిటిని ఏర్పరిచాయి. అవన్నీ కలిస్తే ఒక సెల్ ఏర్పడుతుంది. ఈ మైక్రో మాలిక్యూల్స్ నుంచి సెల్ ఏర్పడుతుంది. సో అలా ఒక ఆర్గానిజం రావడం జరిగింది. ఇలా గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని మనం, అంటే ఒక ఆర్గానిజం యొక్క గ్రూప్ని మనం పాపులేషన్ అంటాం. అలా పాపులేషన్, గ్రూప్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ కాల్డ్ కమ్యూనిటీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ విలేజ్లో తీసుకుంటే ఒక పాపులేషన్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ విలేజ్లో తీసుకుంటే ఇంకొక నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఉంటారు. అంటే కొంతమంది జీవిస్తూ ఉంటారు. ఆ గుంపుని మనం పాపులేషన్ అంటున్నాం, ఒక్కొక్క గ్రూప్ని. అలా గ్రూప్ ఆఫ్ పాపులేషన్ని మనం కమ్యూనిటీ అంటాం. చూడండి, ఇదొక కమ్యూనిటీ, గ్రేటర్ హైదరాబాద్ కమ్యూనిటీ అంటారు. అంటే ఇదంతా ఒక గ్రూప్ అనమాట. సో అలా గ్రూప్ ఆఫ్ పాపులేషన్స్ని కమ్యూనిటీ అంటారు. నెక్స్ట్ ఈ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ని ఈకోసిస్టమ్ అంటాం అనమాట. ఓకే, సో ఈకోసిస్టమ్ ఎలా ఏర్పడింది? గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ టుగెదర్ ఫామ్ ఈకోసిస్టమ్. ఓకే, సో అలా మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది, స్పీషీస్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 3 లెవెల్స్లో మనకి 3 టైప్స్ కనిపిస్తుంది బయోడైవర్సిటీ. జెనెటికల్ లెవెల్లో ఉంటుంది, స్పీషీస్ లెవెల్లో, ఎకలాజికల్ లెవెల్లో ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జెనెటిక్ డైవర్సిటీ, స్పీషీస్ డైవర్సిటీ, ఎకలాజికల్ డైవర్సిటీ. అంటే జెనెటిక్ లెవెల్ చూడండి, జీన్ లెవెల్లో డిఫరెన్స్ ఉండొచ్చు, ఒక స్పీషీస్లో జీన్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, అవునా? చూడండి, మ్యాంగోస్, మ్యాంజిఫెరా ఇండికా, వాటి సైంటిఫిక్ నేమ్ ఏంటి? మ్యాంగోస్ యొక్క సైంటిఫిక్ నేము మ్యాంజిఫెరా ఇండికా. ఇప్పుడు మ్యాంగోస్ అన్నీ కూడా సేమ్ స్పీషీస్లోనికి రావడం జరిగింది, మ్యాంజిఫెరా ఇండికాలోనికి వచ్చాయి. కానీ వాటిలో వెరైటీస్ వేరుండొచ్చు, అంటే జీన్స్లో మార్పులు ఉండొచ్చు అనమాట. చూడండి ఎలా అంటే, ఇప్పుడు మ్యాంగోలో బంగిన్పల్లి ఉంది, ఓకే, మళ్ళీ రసాలు అని ఉంటుంది. అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, అవునా? తోతాపరి అంటాం. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అంటే జీన్స్లో మార్పులు ఉండడం వల్ల ద డైవర్సిటీ డిస్ట్రిబ్యూషన్ అట్ జీన్స్ లెవెల్. ఈ స్పీషీస్ తీసుకున్నట్లయితే జీన్ లెవెల్లో డిఫరెన్స్ ఉంటుంది. సో అలాంటి డైవర్సిటీని మనం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని మనం జెనెటిక్ డైవర్సిటీ అంటాం అనమాట. ఇప్పుడు చూడండి, కౌ వెరైటీ తీసుకున్నాం అనుకోండి. కౌలో డిఫరెంట్ అంటే ఒంగోల్ బ్రీడ్ అని ఇలా ఉంది. సో అంటే ఏంటి? అక్కడ మిల్క్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీని బట్టి మనకి డిఫరెంట్ బ్రీడ్స్ రావడం జరిగింది, డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి అన్నమాట. స్పీషీస్లో మళ్ళీ మార్పులు జీన్ లెవెల్లో. ఓకే, అలా అంటే మిల్క్ కొన్ని 5 లీటర్స్ ఇస్తాయి, కొన్ని 10 లీటర్స్ ఇస్తాయి, కొన్ని 8 లీటర్స్ ఇస్తాయి. సో అలా వాటిలో ఉన్నటువంటి జీన్ మార్పు వల్ల మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీషీస్ రావడం జరుగుతుంది. ఒక స్పీషీస్లో డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, సో జెనెటిక్ డైవర్సిటీ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గాన్స్ అట్ జీన్ లెవెల్లో డిఫరెన్స్ ఉన్నట్లయితే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ వెరైటీస్ బేస్డ్ ఆన్ ద జీన్ ప్రజెంట్. ఓకే,
సో ఒక జీన్ వల్ల మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ రావచ్చు అని చెప్పాను నేను. సో ఆ క్యారెక్టర్స్ అనేవి ఒకటే స్పీషీస్లో మారుతూ ఉంటాయి. అంటే మ్యాంజిఫెరా ఇండికా, మ్యాంగో, ఈ మ్యాంగోస్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఎందుకు? ఈ జీన్లో మార్పు ఉండడం వల్ల మనకు ఆ వెరైటీస్ రావడం జరిగిందనమాట. ఓకే, సో చూడండి, ఒరైజా సటైవా, రైస్ యొక్క సైంటిఫిక్ నేమ్. మనం తింటాం కదా బియ్యం, బియ్యం యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఒరైజా సటైవా. ఈ ఒరైజా సటైవా అనేది సేమ్ నేమ్, కానీ ఇందులో వెరైటీస్ ఉన్నాయి మనకి. సన్న బియ్యము, దొడ్డు బియ్యం అంటే బీపీటీ రైస్ అని, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. బాస్మతి రైస్ అని, సో డిఫరెంట్ ఉన్నాయి. సో అది జీన్స్, వాటిలో ఉన్నటువంటి ఆ ప్లాంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఒకటే, స్పీషీస్ ఒకటే, కానీ అందులో జీన్స్ అనేవి మార్పు చెందడం వల్ల, చేంజెస్ ఉండడం వల్ల, ఆ జీన్ అనేది డిఫరెంట్ ఉండడం వల్ల మనకి డిఫరెంట్ రైస్ వెరైటీస్ కనిపించాయి. ఓకే, నెక్స్ట్ రౌవల్ఫియా వొమిటోరియా. ఇదొక మెడిసినల్ ప్లాంట్. మనకు జనరల్గా హిమాలయస్లో కనిపిస్తుంది. ఇది ఎక్కడ కనిపిస్తుంది? హిమాలయస్లో కనిపిస్తుంది. దీనికి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఈ ప్లాంట్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ జనరల్గా మనకి మెడిసినల్ ప్లాంట్స్ లాగా, ఇది మెడిసినల్ వాల్యూ ఉంటాయన్నమాట. అదేంటి అంటే దే ప్రొడ్యూస్, దిస్ ప్లాంట్ రౌవల్ఫియా వొమిటోరియా, దే ప్రొడ్యూస్ రిసర్పైన్. రిసర్పైన్ అనేటువంటి ఒక మెడిసిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి దేనికి యూజ్ అవుతుంది ఈ మెడిసిన్? కార్డియాక్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయడానికి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ద కార్డియాక్ ప్రాబ్లమ్స్. కార్డియాక్ అంటే ఏంటి? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అంటే హార్ట్కి సంబంధించి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి మనకు జనరల్గా ఈ రిసర్పైన్ అనేటువంటి మెడిసిన్ యూజ్ అవుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? రౌవల్ఫియా వొమిటోరియా. ఓకే, ఈ రిసర్పైన్ ప్రొడ్యూస్ అయినటువంటి మెడిసిన్ సేమ్ ఎఫెక్ట్ చూపించాలని లేదు. అంటే డిఫరెంట్ లొకేషన్స్లో పెరిగినటువంటి చెట్లు డిఫరెంట్ ఎఫెక్ట్ని చూపిస్తాయని చెప్తున్నారు. అంటే ఎందుకు ఆ డిఫరెన్స్ని చూపిస్తున్నాయి? ఆ జీన్లో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్ల ఇప్పుడు హిమాలయస్లోనే ఒకవైపు పెరిగినటువంటి చెట్లు ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి రిసర్పైన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఇంకో దగ్గర ఉన్నటువంటి హిమాలయాల్లో వేరే ప్రాంతంలో పెరిగేటువంటి చెట్లు వేరే ప్రభావాన్ని చూపించవచ్చు, అంటే తక్కువ ప్రభావాన్ని చూపించవచ్చు. సో ఇలా డిఫరెన్స్ అనేది ఎందుకుంది? జీన్లో మార్పులు ఉండడం వల్ల, డిఫరెన్స్ ఉండడం వల్ల మనకి దాని యొక్క ఎఫెక్ట్ కూడా మారుతుందన్నమాట. సో రిసర్పైన్ అనేటువంటిది మెడిసిన్ ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ ఎక్కువ ఎఫెక్ట్ చూపించవచ్చు. కొన్ని ప్లాంట్స్లో నుంచి వచ్చినటువంటి రిసర్పైన్ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి, కొన్ని ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి, అంటే లొకేషన్ మారిన కొద్దీ ఆ ఎఫెక్ట్ అనేది మారుతుందన్నమాట. ఓకే, జనరల్గా రిసర్పైన్ అనేది కార్డియాక్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేస్తుంది. ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ ట్రీటింగ్ ద కార్డియాక్ ప్రాబ్లమ్స్. అంటే గుండె యొక్క సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలని ఇది జనరల్గా నయం చేస్తుంది అనమాట. ఏ ప్లాంట్ నుంచి వస్తుంది అది? రౌవల్ఫియా వొమిటోరియా. ఇది ఎక్కడ పెరుగుతుంది చెట్టు? హిమాలయస్లో. ఓకే, సో అంటే జీన్ లెవెల్లో డిఫరెన్స్ ఉంటే మనకి దాన్ని జెనెటిక్ డైవర్సిటీ అంటాం. బయోడైవర్సిటీ అంటే ఏంటి? ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గానిజం, లైఫ్. జనరల్గా బయోడైవర్సిటీ, బయో అంటే లైఫ్, డైవర్సిటీ అంటే డిస్ట్రిబ్యూషన్. సో లైఫ్ అనేది డిఫరెంట్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూట్ అయింది. సో ఆ ఏరియాస్ని బట్టి మనకి స్పీషీస్లో డిఫరెన్స్ ఉండొచ్చు. అంటే రకరకాల స్పీషీస్ వెరైటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, దాన్ని మనం జెనెటిక్ డైవర్సిటీ అంటాం. జీన్ లెవెల్లో కనిపిస్తే మనకి జెనెటిక్ డైవర్సిటీ అంటాం. ఓకే, అంటే జీన్ యొక్క ఎఫెక్ట్ని బట్టే మనకి ఆ వచ్చేటువంటి ప్రోడక్ట్ కూడా అలా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ స్పీషీస్ డైవర్సిటీ అంటే ఏంటి అంటే ద డైవర్సిటీ అట్ స్పీషీస్ లెవెల్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గానిజం అట్ స్పీషీస్ లెవెల్. చూడండి, ఒక ఏరియాలో స్పీషీస్ ఎక్కువ ఉండొచ్చు, ఒక ఏరియాలో తక్కువ ఉండొచ్చు. చూడండి, ఒక ప్రాంతంలో మనకి ఎక్కువగా డాగ్స్ కనిపిస్తాయి, కుక్కలు ఎక్కువగా కనిపిస్తాయి, కొన్ని ఏరియాలో అసలు కుక్కలు ఉండవు. సో అది ఎందుకు అంటే ఆ స్పీషీస్ ఆ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఏరియాలో తక్కువ ఉన్నాయి. దాన్ని మనం స్పీషీస్ డైవర్సిటీ అంటాం అన్నమాట. కొన్ని చూడండి, యానిమల్స్లో ఏ యానిమల్ తీసుకున్నా సరే, స్నేక్స్ అవ్వచ్చు, లేకపోతే ఏవైనా సరే కొన్ని ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తాయి, కొన్ని ఏరియాలో తక్కువగా కనిపిస్తాయి. సో అలా అనమాట. మనకు జనరల్గా యాంఫిబియన్స్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్లో ఎక్కువగా ఉంటాయి అండ్ ఈస్టర్న్ ఘాట్స్లో తక్కువగా ఉంటాయి అనమాట. సో ఈ డిఫరెన్స్ అనేది మనం స్పీషీస్ డైవర్సిటీ అంటాం అట్ స్పీషీస్ లెవెల్. కొన్ని ఏరియాస్లో ఎక్కువ స్పీషీస్ కనిపిస్తాయి, ఒకటే స్పీషీస్ ఎక్కువగా కనిపిస్తాయి, కొన్ని ఏరియాలో తక్కువ కనిపిస్తాయి అనమాట. దాన్ని మనం స్పీషీస్ డైవర్సిటీ అంటాం. సో ఇక్కడ ఒక టర్మ్ చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్కి, దట్ ఈస్ స్పీషీస్ రిచ్నెస్. స్పీషీస్ రిచ్నెస్ అంటే ఏంటి అంటే పేర్లోనే ఉంది, స్పీషీస్ రిచ్నెస్. ఒక ఏరియాకి తీసుకున్నట్లయితే, ఒక ఏరియాలో తీసుకున్నట్లయితే ఒక స్పీషీస్, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాబిట్ స్పీషీస్ తీసుకున్నాం. ర్యాబిట్స్ చాలా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ర్యాబిట్స్ ఎక్కువ ఉంటే స్పీషీస్ రిచ్నెస్, ర్యాబిట్స్ స్పీషీస్ రిచ్నెస్ ఎక్కువ ఉన్నట్టు. ర్యాబిట్ స్పీషీస్ ఎక్కువ ఉంటే ఇక్కడ ర్యాబిట్ యొక్క స్పీషీస్ రిచ్నెస్ అంటాం మనం ఇక్కడ. ఓకే, అంటే హై నంబర్ ఆఫ్ స్పీషీస్ పర్ ఏరియా.
ఈ ఏరియాలో ర్యాబిట్స్ ఎక్కువ ఉన్నాయి, డాగ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి. డాగ్స్ ఇలా లైన్స్తో గీసాను, 5 స్పీషీసే ఉన్నాయి. సో డాగ్ స్పీషీస్ తక్కువగా ఉంది అండ్ ర్యాబిట్ స్పీషీస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ర్యాబిట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. సో దాన్ని మనము ఇక్కడ ఏ స్పీషీస్ ఇచ్చినట్టున్నట్టు రిచ్నెస్ అంటే ఏంటి, ఎక్కువగా ఉండడం. సో ఏ స్పీషీస్ ఎక్కువగా ఉంది, ర్యాబిట్ స్పీషీస్ ఎక్కువగా ఉన్నాయి. సో అందుకనే రిచ్నెస్ ఆఫ్ ర్యాబిట్స్ ఈజ్ మోర్, స్పీషీస్ ఆర్ మోర్. ఏ స్పీషీస్ ఎక్కువ ఉన్నాయి, ర్యాబిట్స్. సో అలా మనం స్పీషీస్ రిచ్నెస్ని గుర్తిస్తాం. సో ఒక ఏరియాకి తీసుకున్నట్లయితే ఎక్కువ స్పీషీస్ ఏది ఉంటే దాన్ని మనం స్పీషీస్ రిచ్నెస్ అంటారు. హై నెంబర్ ఆఫ్ స్పీషీస్ పర్ యూనిట్ ఏరియా, ఒక యూనిట్ ఏరియాకి తీసుకున్నట్లయితే స్పీషీస్ ఎక్కువ ఉంటే దాన్ని మనం స్పీషీస్ రిచ్నెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇకలాజికల్ డైవర్సిటీ. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గానిజం అట్ ఈకోసిస్టమ్ లెవెల్. ఓకే, ఈకోసిస్టమ్ లెవెల్లో అంటే ఇప్పుడు ఈ వాటర్ తీసుకున్నాం అనుకోండి. వాటర్లో మనకు ఫిషెస్ ఉంటాయి, ఫ్రాక్స్ ఉంటాయి, డిఫరెంట్ యానిమల్స్, ప్లాంట్స్ ఉంటాయి. అక్కడ డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి, అవునా. నెక్స్ట్ ల్యాండ్ పైన డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. సో స్పీషీస్ ఇన్ డిఫరెంట్ అట్ ఈకోసిస్టమ్ లెవెల్. ఇప్పుడు ఈ ఏరియాలో తీసుకున్నాం అనుకోండి, ల్యాండ్లో మనకు అనేకమైన స్పీషీస్ ఉన్నాయి. అలాగే వాటర్లో తీసుకుంటే డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. సో అలా ఆ స్పీషీస్ని క్యాలిక్యులేట్ చేయడాన్ని మనం ఇకాలజికల్ డైవర్సిటీ అంటాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గానిజం అట్ ఈకోసిస్టమ్ లెవెల్. ఈ ఏరియాలో కంపేర్ చేస్తే వేరే ఏరియాలో ఎలా ఉంటుంది, అలా దాన్ని ఈకోసిస్టమ్ అంటాం అనమాట. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ ఉన్నాయి. ఎక్వాటిక్ ఈకోసిస్టమ్, ఫారెస్ట్, టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్ ఎకోసిస్టమ్ ఆర్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటే ఒకటి. ఎక్వాటిక్ అంటే వాటర్ ఎకోసిస్టమ్, వాటర్. ఓకే, సో వాటర్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఉండొచ్చు, మెరైన్ వాటర్ ఉండొచ్చు. ఫ్రెష్ వాటర్ అంటే మంచినీరు, మెరైన్ వాటర్ అంటే ఉప్పు నీరు, సముద్రపు నీరు. సో అందులో కూడా మనకు డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది అండ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫ్రెష్ వాటర్లో చూసుకున్నట్టయితే కట్ల చేపలు కనిపిస్తాయని చెప్పాం. షార్క్ ఫిషెస్ జనరల్గా మనకి మెరైన్ వాటర్లో, ఓకే, సముద్రపు నీళ్ళల్లో కనిపిస్తాయి, ఫ్రెష్ వాటర్లో కనిపించవు అలా. నెక్స్ట్ టెరెస్ట్రియల్ ల్యాండ్ అంటే భూమిపైన, నేలపైన కూడా నేలంతా కలిపి ఒక ఈకోసిస్టమ్ ఫామ్ అవుతుందన్నమాట. సో ఒక జీవావరణం అంటారు ఈకోసిస్టమ్ అంటే. నెక్స్ట్ ఫారెస్ట్ గ్రాండ్ ల్యాండ్స్, దట్టమైన అడవులు ఉండొచ్చు. డెజర్ట్స్, ఓకే, అంటే తండ్రా డెజర్ట్, ఇలా డిఫరెంట్ డెజర్ట్స్ ఉన్నాయి, ఇసుకతో కూడినటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ తండ్రా, ఓకే, చల్లటి ప్రదేశాలు, ల్యాండ్ పైన చల్లటి ప్రదేశాలు. సో అలా డిఫరెంట్ ల్యాండ్ పైన డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి, వాటిని డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ అంటాం. అండ్ వాటర్లో కూడా డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ ఉండడం జరిగింది. సో అక్కడ ఎలా స్పీషీస్ ఎలా ఉన్నాయి అనే దాన్ని మనం ఈకాలజికల్ డైవర్సిటీ, అక్కడ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, స్పీషీస్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అనేదాన్ని మనం ఈకాలజికల్ డైవర్సిటీ అంటే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పీషీస్ అట్ ఈకోసిస్టమ్ లెవెల్ ఈజ్ కాల్డ్ ఈకాలజికల్ డైవర్సిటీ. ఓకే, మళ్ళీ ఈకాలజికల్ డైవర్సిటీ డిఫరెంట్ టైప్స్, ఆల్ఫా, బీటా, గామా, 3 టైప్స్. సో నంబర్ ఆఫ్ టాక్సా ఆర్ స్పీషీస్ పర్ ఏరియా, ఒక ఏరియాకి తీసుకుంటే ఎన్ని ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేసేటువంటి ఆ డైవర్సిటీ మనం ఆల్ఫా డైవర్సిటీ అంటాము. అండ్ బీటా డైవర్సిటీ అంటే టాక్సా అంటే స్పీషీస్, టాక్సా అంటే ఒక కేటగిరీ, ఇక్కడ స్పీషీస్ గురించి తీసుకుంటున్నాం మనం. బీటాలో వచ్చేసి నెంబర్ ఆఫ్ స్పీషీస్ బిట్వీన్ 2 అడ్జసెంట్ ఈకోసిస్టమ్, పక్కనే ఉన్నటువంటి జీవావరణంలో ఎన్నెన్ని స్పీషీస్ ఉన్నాయని కౌంట్ చేయడాన్ని మనం బీటా డైవర్సిటీ అంటాం. గామా డైవర్సిటీ ఓవరాల్ ఒక పెద్ద ఈకోసిస్టమ్ తీసుకున్నాం, జీవావరణాన్ని తీసుకున్నాం అనుకోండి, ఓకే, దాన్ని మనం గామా డైవర్సిటీ, అందులో ఎన్ని స్పీషీస్ ఉన్నాయని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం గామా డైవర్సిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ని తీసుకున్నట్లయితే ఒక ఏరియాలో, ఇప్పుడు ఈ ఏరియాలో తీసుకున్నాను నేను, ఇక్కడ ఈ ఏరియాలో ఈ తుమ్కుంటలో ఎన్ని స్పీషీస్ ఉన్నాయి అంటే డాగ్స్ కావచ్చు, బఫెల్లోస్ కావచ్చు, హ్యూమన్ మానవుళ్ళు కావచ్చు, ఎలుకల్లో కావచ్చు, ఇంకా రకరకాల యానిమల్స్ అన్ని, ఆ స్పీషీస్ ఎన్ని ఉన్నాయి అని కౌంట్ చేసి దాన్ని ఆల్ఫా డైవర్సిటీ అంటాం. డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అని చూసుకుంటే అంటే 2 జాతుల ఎలుకలు ఉన్నాయి, 2 జాతుల, అలా 3 జాతుల కోతులు ఉన్నాయి, అలా డిఫరెంట్ కోతులు కానీ లేకపోతే డాగ్స్ కానీ ఇంకా డిఫరెంట్ యానిమల్స్ని తీసుకుంటే మనం ఈ ఏరియాలోనే తీసుకున్నాం. నెక్స్ట్ బీటా డైవర్సిటీలో వచ్చేసి ఈ తుమ్కుంట అలాగే ఈ మందేపల్లి మొత్తం షామీర్పేట ఏరియా తీసుకున్నాం అనుకోండి. అంటే డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి అక్కడ. షామీర్పేటలో మనకి డిఫరెంట్ మండలంలో చూసుకున్నట్లయితే డిఫరెంట్ విలేజెస్ ఉన్నాయి. సో ఈ తుమ్కుంటాది మళ్ళీ మందేపల్లి కావచ్చు, ఈ 2 ఏరియాస్లో కౌంట్ చేస్తే మనం దాన్ని నెంబర్ ఆఫ్ స్పీషీస్ బిట్వీన్ 2 అడ్జసెంట్ ఈకోసిస్టమ్, 2 పక్కన ఉన్నటువంటి జీవవర్ణాన్ని చూసుకున్నట్లయితే బీటా డైవర్సిటీ అంటాం. గామా తీసుకున్నట్లయితే ఈ మొత్తం ఈ తుమ్కుంట మళ్ళీ
అంటే షామీర్పేట ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మండలాలని చూసుకున్నట్లయితే దాని పెద్ద లార్జ్ ఈకోసిస్టమ్, పెద్ద జీవావరణం. సో అలా అందులో కంపేర్ చేసుకుంటే ఎన్ని స్పీషీస్ ఉన్నాయో దాన్ని ఓవరాల్ స్పీషీస్ డైవర్సిటీ ఈజ్ కాల్డ్ గామా డైవర్సిటీ. ఓకే, సో అలా డిఫరెంట్ ఈకోసిస్టమ్స్ లెవెల్స్లో చూసుకున్నట్లయితే స్పీషీస్ని డిస్ట్రిబ్యూషన్ని చూసుకున్నట్లయితే మనం ఇకలాజికల్ డైవర్సిటీ అంటారు. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పీషీస్ అట్ ఈకోసిస్టమ్ లెవెల్ ఈజ్ కాల్డ్ ఇకలాజికల్ డైవర్సిటీ. ఓకే, సో దేర్ ఆర్ 3 types of ecological diversity, that is alpha, beta and gamma. ఓకే, సో మొత్తం బయోడైవర్సిటీ వచ్చేసి మనకి ఎన్ని టైప్స్? జెనెటిక్, స్పీషీస్ అండ్ ఇకలాజికల్ డైవర్సిటీ. మళ్ళీ ఇకలాజికల్ డైవర్సిటీలో 3 types, గామా, బీటా అండ్ ఆల్ఫా. ఓకే, సో జీన్ లెవెల్లో ఉంటే దాన్ని జెనెటిక్ బయోడైవర్సిటీ, స్పీషీస్ లెవెల్లో ఉంటే స్పీషీస్ డైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ లెవెల్లో ఉంటే ఎకలాజికల్ డైవర్సిటీ. ఏమి ఉండాలి అంటే స్పీషీస్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పీషీస్, బయోడైవర్సిటీ అనమాట. బయోడైవర్సిటీ ఆఫ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అట్ జీన్ లెవెల్, అట్ స్పీషీస్ లెవెల్, అట్ ఎకోసిస్టమ్ లెవెల్ ఈజ్ కాల్డ్ బయోడైవర్సిటీ. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, నౌ వి విల్ సీ హౌ అంటే ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో చూద్దాం. అంటే ఆర్గానిజమ్స్ అనేటివి ఎక్కువగా, అంటే స్పీషీస్ అనేవి ఎక్కువగా ఏ రీజన్లో ఉంటాయి, ఎలా ఉంటాయని చూద్దాం. జనరల్గా మనకి ఈక్వేటర్లో, అంటే మన గ్లోబ్ మొత్తంలో చూసుకున్నట్లయితే, మన వరల్డ్ మొత్తం చూసుకున్నట్లయితే ఈక్వేటర్ ఉంటుంది కదా, ఇది మన గ్లోబ్ అనుకోండి, ఈక్వేటర్ ఉంటుంది కదా, ఈ ఈక్వేటర్ రీజన్లో మనకి ఎక్కువ స్పీషీస్ కనిపిస్తాయి అన్నమాట. అనేకమైన స్పీషీస్ మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఈక్వేటర్ లెవెల్లో కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ పోల్స్ ఉంటాయి కదా, నార్త్ పోల్, సౌత్ పోల్, అక్కడ మనకి తక్కువ స్పీషీస్ కనిపిస్తాయి. ఓకే, ఎందుకంటే ఇక్కడ కోల్డ్ రీజన్స్, చల్లగా ఉంటుంది ప్రదేశం, కానీ ఈక్వటోరియల్ రీజన్లో మనకి కొంచెం వెచ్చగా ఉంటుంది. ఓకే, టెంపరేట్ ఆర్ ట్రాపిక్ రీజన్స్ కనిపిస్తాయి మనకి ఈక్వటోరియల్ రీజన్లో. అంటే కొంచెం వాతావరణంలో మార్పులు అనేవి కనిపిస్తుంటాయి, వేడిగా ఉంటుంది వాతావరణం కూడా. ఓకే, సో అలా అంటే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. స్పీషీస్ లెవెల్లో కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది, క్లైమేట్స్లో కూడా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, నా విల్సి అంటే ఈక్వేటర్లో మనకి ఎక్కువ స్పీషీస్ ఉంటాయి, మోర్ స్పీషీస్, నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఈక్వేటర్లో మోర్ అండ్ పోల్స్లో లెస్ అనమాట, తక్కువ ఉంటాయి స్పీషీస్ పోల్స్ వచ్చేసి ఇక్కడ నార్త్ అండ్ సౌత్ పోల్స్, అండ్ ఈక్వేటర్ వచ్చేసి ఇలా, ఇది ఒక గ్లోబ్ తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. సో ఈక్వేటర్లో మనకి 0 degrees సెంటీగ్రేడ్, ఈ లాటిట్యూడ్స్ ఉంటాయి, 0 degree లాటిట్యూడ్స్, 30 degrees అట్లా లాటిట్యూడ్స్ పెరుగుతున్న కొద్దీ మనకి స్పీషీస్ తగ్గుతుంది అనమాట. లాటిట్యూడ్స్ తగ్గుతున్న కొద్దీ స్పీషీస్ పెరుగుతాయి. క్వైట్ ఆపోజిట్, వైస్ వర్స అనమాట. లాటిట్యూడ్స్ పెరుగుతూ ఉంటే, అంటే ఈక్వేటర్ నుంచి పోల్స్ దగ్గరికి వెళ్తే లాటిట్యూడ్స్ పెరుగుతుంది, స్పీషీస్ తగ్గుతాయి. అండ్ పోల్స్ నుంచి ఈక్వేటర్ దగ్గరికి వస్తే లాటిట్యూడ్స్ తగ్గుతుంది అండ్ స్పీషీస్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ స్పీషీస్ పెరుగుతాయి అనమాట. అంటే వైస్ వర్స, ఆపోజిట్, నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ పెరుగుతాయి. ఓకే, సో ఎందుకు అంటే ఇక్కడ ఈక్వేటర్ రీజన్లో మనకి మోడరేట్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ లాటిట్యూడినల్ గ్రేడియంట్ చూసుకున్నట్లయితే లెస్ అట్ ఈక్వేటర్లో మనకి లాటిట్యూడల్ గ్రేడియంట్ తక్కువగా ఉంటుంది అండ్ పోల్స్లో ఎక్కువగా ఉంటుంది అనమాట లాటిట్యూడ్స్. ఓకే, నెక్స్ట్ యాజ్ లాటిట్యూడల్ గ్రేడియంట్ ఇంక్రీజెస్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ డిక్రీజ్. చెప్పాను కదా, లాటిట్యూడ్స్ ఇంక్రీజ్ అవుతుంటే స్పీషీస్ డిక్రీజ్ అవుతాయి, లాటిట్యూడ్ డిక్రీజ్ అవుతుంటే స్పీషీస్ పెరుగుతాయి. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ ట్రాపికల్ రీజన్లో ఎక్కువ డైవర్సిటీ కనిపిస్తుంది మనకి, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ జాతులు మనకి ట్రాపికల్ రీజన్లో కనిపిస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ ఫారెస్ట్లో తీసుకున్నట్లయితే మనకి 1400 జాతులు కనిపిస్తాయి, ఆర్గానిజమ్స్ 1400 జాతులు స్పీషీస్ కనిపిస్తాయి. అక్కడ ఎందుకు అంటే లాటిట్యూడ్స్ అక్కడ 0 ఉంటుందన్నమాట. వేరాస్ గ్రీన్ ల్యాండ్స్లో వచ్చేసి మనకి 56 స్పీషీసే కనిపిస్తాయి, తక్కువ, ఎందుకంటే అక్కడ లాటిట్యూడ్స్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, సో ఇది రీజన్ అనమాట, ట్రాపికల్ రీజన్లో మనకి ఎక్కువ స్పీషీస్ కనిపించడానికి కారణం. ఓకే, మళ్ళీ మనకి ఈక్వటోరియల్ రీజన్లో 2 రీజన్స్ ఉంటాయి, ట్రాపికల్ రీజన్, టెంపరేట్ రీజన్. ట్రాపికల్ రీజన్, టెంపరేట్ రీజన్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ కాన్స్టెంట్గా ఉండదు, క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంటుంది, చల్లగా ఉండొచ్చు, వేడిగా ఉండొచ్చు, అలా డిఫరెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ట్రాపికల్ రీజన్లో ఏంటంటే కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు సమ్మర్, వింటర్, రెయినీ
అనేది కాన్స్టెంట్గా. ఇప్పుడు చూడండి 3 months 4 months మనకి సమ్మర్ అని, నెక్స్ట్ తర్వాత సమ్మర్ తర్వాత రెయినీ అని, తర్వాత వింటర్ అని, అలా సైక్లికల్గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో అలా మనకి అందుకే ఎక్కువ స్పీషీస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీషీస్ వచ్చే అవకాశం ఉంది ట్రాపికల్ రీజన్లో కంపేర్ టు టెంపరేట్ రీజన్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఈక్వటోరియల్ రీజన్. ఈక్వేటర్లో మనకి 2 రీజన్స్ ఉండే అవకాశం ఉంది, ట్రాపికల్ రీజన్, టెంపరేట్ రీజన్. టెంపరేట్ రీజన్తో కంపేర్ చేస్తే మనకి ట్రాపికల్ రీజన్స్లోనే మనకి ఎక్కువ స్పీషీస్, నెంబర్ ఆఫ్ స్పీషీస్ కనిపిస్తాయి అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, సో వేర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఈజ్ మోర్ ఇన్ ట్రాపికల్ రీజన్స్ కంపేర్ టు ద టెంపరేట్ రీజన్. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ రీజన్స్ చెప్తాం. రీజన్స్ ఎందుకు అంటే ట్రాపికల్ రీజన్లో మనకి ఎందుకు ఎక్కువ స్పీషీస్ కనిపిస్తాయి అంటే దెర్ ఆర్ సమ్ రీజన్స్ ఐ విల్ జస్ట్ సే. ఓకే, మనకి బయోడైవర్సిటీ 4 marksలో చాలా ఇంపార్టెంట్. ఓకే, 3 types ఆఫ్ బయోడైవర్సిటీ: జెనెటిక్, స్పీషీస్ అండ్ ఇకలాజికల్ డైవర్సిటీ. ఓకే, వీటి మూడుని ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్స్ ఇస్తే మీరు 4 marks వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ కూడా 4 marksలో చాలా ఇంపార్టెంట్. సో నౌ విల్ సీ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ. ట్రాపికల్ రీజన్లో ఎందుకు ఎక్కువ స్పీషీస్ కనిపించే అవకాశం ఉంది? బయోడైవర్సిటీ అంటే ఏంటి? బయో అంటే లైఫ్, డైవర్సిటీ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గానిజం ఇన్ ట్రాపిక్స్. చూద్దాం ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు ట్రాపికల్ రీజన్లో. ఈక్వటోరియల్ రీజన్లో మనకి ట్రాపికల్ రీజన్స్లో మనకి జీవావరణంలో, ఈ వాతావరణంలో ఎలాంటి మార్పు లేదు, డిస్టర్బెన్స్ అనేది లేదు. అంటే ఎర్త్క్వేక్స్ లేవు, న్యాచురల్ కెలామిటీస్ లేవు, అలా లేవు. కాబట్టి మనకి ఈక్వటోరియల్ రీజన్లో, ఈ ట్రాపికల్ రీజన్లో మనకి ఎక్కువ స్పీషీస్ ఉండే అవకాశం ఉంది. ఓకే, దట్ ఈస్ వన్ రీజన్, అదొక రీజన్ అనమాట. నెక్స్ట్ అబండెంట్ రిసోర్సెస్ అంటే ఏంటి? న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి మనకి? ఫుడ్, వాటర్, సన్లైట్, ఇవన్నీ కూడా ఫుడ్, వాటర్ అండ్ సన్లైట్ ఇవన్నీ ఎక్కువగా దొరుకుతాయి అనమాట. అబండెంట్ అంటే ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి. ఫుడ్, వాటర్, సన్లైట్ ఇవన్నీ కూడా మనకి ట్రాపికల్ రీజన్లో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మనకి ఎక్కువ స్పీషీస్ ఉండే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ దిస్ ఇస్ ద సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ రీజన్ ఈజ్ క్లైమేటిక్ కండిషన్స్ ఆర్ ప్రెడిక్టబుల్ అంటే ఏంటి? గుర్తించగలుగుతాం అనమాట. చూడండి, ఇప్పుడు సైక్లికల్ క్లైమేటికల్ చేంజెస్ జరుగుతుంటాయి ట్రాపికల్ రీజన్లో. అంటే సమ్మర్ తర్వాత రెయినీ సీజన్ తర్వాత వింటర్ సీజన్ ఖచ్చితంగా మనకి వస్తూ ఉంటాయి. ప్రతి ఒక ఇయర్కి ఇవి 3 seasons రిటర్న్, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సైక్లికల్ క్లైమేటికల్ చేంజెస్ అంటారు వీటిని. సో ఇవి గుర్తించగలం మనం. దీని తర్వాత ఇది వస్తుంది, రెయినీ సీజన్ తర్వాత వింటర్ సీజన్ వస్తుందని గుర్తిస్తాం. ఎక్కడ? ట్రాపికల్ రీజన్లో. అందుకే ఇక్కడ మనకి డైవర్సిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈజ్ మోర్ ఇన్ ట్రాపికల్ రీజన్. ఓకే, దిస్ ఇస్ ద రీజన్. ఓకే, సో నెక్స్ట్, so this is also very important for 4 marks. Next, reasons of biodiversity ఇవి రీజన్స్ అనమాట. నెక్స్ట్ రోల్ ఆఫ్ బయోడైవర్సిటీ. అసలు బయోడైవర్సిటీ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? మానవులకి ఉపయోగాలు ఏంటి? బయోడైవర్సిటీ అంటే లైఫ్ వల్ల మనకేంటి ఉపయోగం చూద్దాం. 2 ఉపయోగాలు ఉన్నాయి, 2 రకాలుగా ఉపయోగపడవచ్చు. ఓకే, బయోడైవర్సిటీ అంటే లైఫ్ అంటే ఏంటి? బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వస్తాయి ఇక్కడ. బయో అంటే బోత్ ప్లాంట్స్, యానిమల్స్ వస్తాయి. సో నౌ నారో యూజెస్ ఉండొచ్చు, లేదా బ్రాడ్ యూటిలిటేరియన్స్ అని అంటారు. ఓకే, యూటిలిటేరియన్. ఓకే, సో నార్మల్గా మనకి జరగచ్చు, లేదా ఎక్కువ యూజెస్ ఉండొచ్చు. నార్మల్గా యూజెస్ ఏంటి అంటే ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి ఫుడ్ రావచ్చు, ఫుడ్ని తీసుకుంటున్నాం మనం. షెల్టర్, ప్లాంట్స్ నుంచి మనకు షెల్టర్ దొరుకుతుంది, అవునా? ప్లాంట్స్ చనిపోయిన తర్వాత వాటి యొక్క వుడ్ని యూజ్ చేసుకొని మనం ఇల్లు కట్టుకుంటాము, వాటిని యూజ్ చేస్తాం. ఫర్నిచర్ అవన్నీ మన లగ్జరీ కోసం యూజ్ చేసుకుంటాం. మెడిసినల్ ప్లాంట్స్ నుంచి మనకి మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ రావడం జరుగుతుంది. ఓకే, దానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ గమ్, టానిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి ప్లాంట్స్ నుంచి. ఇది కూడా ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి యూజ్, అంటే బయో లైఫ్ నుంచి వచ్చేటువంటి యూజెస్ అనమాట. నెక్స్ట్ యానిమల్స్ నుంచి మనకి ఫుడ్ దొరుకుతుంది. కొన్ని యానిమల్స్ యొక్క స్కిన్ యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ని తయారు చేసుకుంటాం. లైక్ స్లిప్పర్స్, చెప్పులు కానీ. ఓకే, నెక్స్ట్ కొన్నిసార్లు బెల్ట్ కూడా తయారు చేసుకుంటాం. హ్యూమన్స్కి యూజ్ అయ్యే విధంగా మనం యూజ్ చేసుకుంటాం. స్వెటర్స్ కొన్ని. ఓకే, నెక్స్ట్ బ్యాగ్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ హెయిర్ని యూజ్ చేసుకొని కూడా మనం
కొన్ని క్లోత్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, సో యానిమల్స్ నుంచి మనకి ఫుడ్, స్కిన్ అండ్ హెయిర్ యూజ్ అవుతుంది. అండ్ ప్లాంట్స్ నుంచి ఫుడ్గా యూజ్ చేసుకోవచ్చు, ప్లాంట్స్ని షెల్టర్కి యూజ్ చేసుకోవచ్చు, మెడిసిన్ తయారు చేసుకోవడానికి కూడా ప్లాంట్స్ని యూజ్ చేస్తాం, రబ్బర్ అండ్ గమ్స్. సో దీస్ ఆర్ ద నారో యూటిలిటీస్, జనరల్గా వచ్చేటువంటి యూజెస్. నెక్స్ట్ పెద్ద మొత్తంలో మనకి ఈ ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి యూజెస్ ఏంటి అంటే, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నుంచి వచ్చే యూజెస్ ఏంటి అంటే, ఆక్సిజన్, హై అమౌంట్స్ ఆఫ్ ఆక్సిజన్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. అవునా, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వాటర్ అని ఎందుకు చెప్పాను అంటే, ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ ఈ స్టెబిలిటీ అనేది మెయింటైన్ అవుతానే క్లైమేట్లో మనకి క్లైమేటిక్ చేంజెస్ కూడా కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట. అవి కరెక్ట్గా ఉంటే మనకి వాటర్ రీసైక్లింగ్ కూడా జరుగుతుంది. ఓకే, అంటే ఈ రెయిన్ కరెక్ట్గా రావాలన్నా చేయాలన్నా మనకు ప్లాంట్స్ కరెక్ట్గా ఉండాలి, అండ్ యానిమల్ క్వాంటిటీ కూడా కరెక్ట్ ఉండాలి. యానిమల్స్ తినే మోతాదులో ప్లాంట్స్ని తింటే ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. ఎక్కువ ప్లాంట్స్ని తినేసినా ఇది ఈకోసిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. తక్కువ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్ ఎక్కువైపోయి యానిమల్స్ తక్కువైపోయినా, లేదా యానిమల్స్ ఎక్కువైపోయి ప్లాంట్స్ తక్కువైపోయినా కూడా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఈకోసిస్టంలో. సో అలా ఇవి కాన్స్టెంట్గా ఉంటే వాటర్ సైకిల్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో బయోడైవర్సిటీలో నుంచి వచ్చేటువంటి యూజెస్, మనకి హ్యూమన్స్కి వచ్చేటువంటి యూజెస్ ఇవన్నీ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ థింగ్, దట్ ఈస్ బయోడైవర్సిటీ. రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి, లైఫ్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి ట్రాపికల్ రీజన్స్లో అంటే 3 రీజన్స్. ఒకటి, కాన్స్టెంట్ ఎన్విరాన్మెంట్, వాతావరణం, క్లైమేట్ అనేది కాన్స్టెంట్గా ఉంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కాన్స్టెంట్గా ఉంది. ఇంకోటి, రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అంటే ఫుడ్, వాటర్, సన్లైట్ ఎక్కువగా దొరుకుతాయి ట్రాపికల్ రీజన్లో. అండ్ నెక్స్ట్, ఈ క్లైమేటిక్ చేంజెస్ని మనం గుర్తించగలం, ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో అంటే సమ్మర్ సీజన్ వస్తుంది, నెక్స్ట్ రెయినీ అని, నెక్స్ట్ వింటర్ అని గుర్తించగలుగుతాం. సో ఈ చేంజెస్ని గుర్తించగలుగుతాము. అండ్ కాన్స్టెంట్ ఎన్విరాన్మెంట్ ఉండడము, ఈ రిసోర్సెస్ మంచిగా దొరకడం వల్ల మనకి లైఫ్ కూడా చాలా ఈజీగా పాసిబుల్ అనమాట ట్రాపికల్ రీజన్లో. అందుకే ఎక్కువ బయోడైవర్సిటీ మనకి ట్రాపికల్ రీజన్లో కనిపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద 3 రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ. ఓకే, 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది బయోడైవర్సిటీ టైప్స్, 3 types ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ. ఈ 2 కూడా 4 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, జస్ట్ గో త్రూ. ఓకే, రీడ్ పర్ఫెక్ట్లీ. ఈ చాప్టర్ నుంచి మీకు 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ చాప్టర్ని బాగా చదవండి. 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ చదవండి. ఓకే, చాలాసార్లు మీకు ఈ రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ అండ్ బయోడైవర్సిటీ గురించి అడగడం జరిగింది. ఓకే, సో జస్ట్ గో త్రూ దిస్ టాపిక్స్. థ్యాంక్ యూ.